ఈరోజు ముంబైలోనే ఫేమస్ సిద్ధివినాయక్ టెంపుల్కి వచ్చాము. 1500 రూపీస్ టికెట్ తీసుకున్నాము. దాని కింద ఒక పావు కిలో లడ్డు, ఒక శాల్వా, ఒక పటం ఇచ్చారు. ఈరోజు మంగళవారము, పైగా సంకటహార చతుర్థి అని చెప్పేసి వచ్చాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే దాన్ని అంగారక చతుర్థి అంటారు. సంవత్సరానికి ఒకసారే వస్తుందంట. మామూలు క్యూ లైన్లో అయితే 4 అవర్స్ పడుతుంది. దాదాపు ఒక 50,000 మంది దాకా ఉన్నారు. సో ఇదంతా లాభం లేదని చెప్పేసి 1500 రూపీస్ టికెట్ తీసుకున్నాము. దాంట్లో 4 మెంబర్స్ని అలో చేస్తారు. ఇక్కడంతా ఇవాళంతా పద్ధతులన్నీ మారిపోయినాయి. మూల విరాట్ని దర్శించుకునే ముందు ఇట్లా ఉత్సవ విగ్రహానికి మన చేత పూజలు చేపించి పంపిస్తున్నారు. ఈ రెడ్ కార్పెట్ మీదే 3 కిలోమీటర్స్ ఉందంటే ఈవినింగ్కి ఎంత జనం వస్తారో, లక్షల్లో ఇక్కడికి జనం వస్తారంట. దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఈ టాయిలెట్స్ చూడండి, బయట ఎంత బాగా ఏర్పాటు చేశారో. సో దీన్ని బట్టి జనం ఎంత బాగా ఎక్కువ మంది వస్తారో. వాలంటీర్లే దాదాపు 1000 మంది పైన ఉన్నారు. సో దర్శనం అంతా అయిపోయాక మా ఫేవరెట్ ప్రియాంకలో టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.